నేను ఆఫీసు ఇన్ఛార్జిగా మహబూబాలో ఉన్నాను. అప్పుడప్పుడు మన భద్రన్నాడు ఈ భవనపల్లిలో సమస్యల గురించి పోడు భూములు కొట్టిర్రు, ఆ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి భూములు దుంతారని చెప్పేసి అప్పుడప్పుడు నేను ఆఫీస్కి రావటం వల్ల అన్న నాకు బాగా పరిచయం. ఎందుకంటే తర్వాత అంతకుముందే ఈ ఏరియాకి మండలింకన్న కానీ, సురేష్ అన్న కానీ, దేశేట్ రామచంద్ర అన్న కానీ వీళ్ళందరూ కూడా రోజు పొద్దున్న లేస్తే ఈ పోడు భూములకు సంబంధించిన విషయాలు మాట్లాడడానికి, ఇక్కడ భార్యాభర్తల విషయాలు మాట్లాడడానికి, లేకపోతే ఇక్కడ ఎమ్మెల్యే పార్టీగా ఉంటే పోలీసు వాళ్ళ స్టేషన్లలో కేసులు పెట్టడం, వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ వీళ్ళు అంటే వీళ్ళ వల్ల మాకు నష్టం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కొంతమంది రోజు ఇక్కడ ఏదైతే భద్రన్న మీద కావచ్చు, ఇంకా మిగతా ఉన్న కామ్రేడ్స్ మీద కావచ్చు పోలీస్ స్టేషన్లలో కేసు పెడితే తను అన్న మా మీద కేసులు పెట్టిర్రు, మాకున్న సమస్యలు ఇది, మరి పార్టీ మారాలంట, పార్టీ మారకుంటుంటే పోలీసు వాళ్ళు కొడతారంట, మమ్మల్ని కేసులు పెడతారంట, మా కుటుంబాన్ని ఇబ్బంది పెడతారు, మమ్మల్ని అందరినీ ఇట్లా చేస్తారని చెప్పేసి ఎన్నో సందర్భంలో ఆఫీస్కి వచ్చేవాళ్ళు చెప్పి మిగతా ఇక్కడ ఉన్న విలేజ్లలో కానీ ఈ చుట్టుపక్కల ఉన్న కొంతమందికి కార్యకర్తలకి, ఇక్కడ ఎస్టీలు ఎస్సీలకు కూడా అందరికి కూడా అయ్యా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ప్రజల కోసం పనిచేస్తుంది, దానికోసం మనం అందరం నిలబడాలి, మన పేదరికం పోవాలంటే పోరాటాలు చేయాలి, ఈ కేసులు, ఈ అణచివేత, ఈ పోలీసుల బెదురు ఈ 4 రోజులు మాత్రమే, విజయం మాత్రం మనదే కనుక ఇవన్నీ తట్టుకొని ఉండాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. తిరిగి నన్ను ఈ ఏరియాకి బాన్లపల్లికి కానీ ఈ రెడ్డాలకు కానీ ఈ ఏరియాకి వేసినప్పుడు నేను మొత్తం కూడా ఈ ఏరియాలో నడుచుకుంటూ వచ్చేది, ఈ పక్కనే రెడ్డాలు ఉండేది, పాత రెడ్డాల కొత్త రెడ్డాలు ఉండేది. అన్న నాకు రూట్ తెలవకుంటుంటే కూడా ఈ ఏరు దాకా తీసుకుపోయి కొద్దిగా నేను చిన్నపిల్లగాను కనుక ఏరు దాటిచ్చి ఏరు కొద్దిగా వస్తా అంటే అది ఇది చేస్తా అంటే ఏరు దాటి ఇచ్చేసి బ్యాగ్ గిట్ట పట్టుకొని మేము చెప్పులు తీసుకొని నైట్ అనక డే అనక ఎన్నో రాత్రులు కూడా మేము ఈ ఏరియాలో నడిచినాం. నేను చిన్నపిల్లగాన్ని ఈ ఏరియాలో చాలామంది అంటే నాకు తెలియదు, ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ పేరు వాళ్ళకి సంబంధించిన అన్ని విషయాలు చెప్పి అన్న ఇట్లా పని చేయాలి, ఇట్లా ఉండాలని చెప్పేసి చెప్పటం జరిగింది. తన ఆశయాల్ని కానీ తన కుటుంబాన్ని కానీ ఎన్నడూ కూడా తను వెనకకు అడుగు వేసి రాలేదు. ఆరోగ్యం బాగాలేకున్నా తను చేసిన పని ఏంటంటే వాటరు బాటిళ్ళల్లో పట్టుకొని హైదరాబాద్ మీటింగ్లలో నైట్ 1 గంటకి 3ంటికి 4ంటికి అనుకుంటా హైదరాబాద్ మీటింగ్లకు కూడా ముందడుగులో వచ్చేవాడు. తనతో పాటు ఎప్పుడైనా ఓ 4-5 కూడా తీసుకొచ్చేవాడు. తన 3 అబ్బాయిలు కూడా ఎన్నడూ కూడా తను చేసేది కరెక్టే, ప్రజల కోసం చేయాలని చెప్పేసి అనటం. మిగతా వాళ్ళు కూడా అప్పుడప్పుడు పీడిఎస్ కార్యక్రమాలు అరెస్ట్ అయితే పూర్తిగా హాస్టల్ నుంచే తను ఫుల్ టైంగా వచ్చేసిండు, తన ఉద్యమాలు ఉండేది. మిగతా 2 పిల్లలు కూడా కాలేజీ అది చేసుకుంటూ కూడా తర్వాత అప్పుడప్పుడు పార్టీ సహకరించేవాళ్ళు. మొత్తానికి మాత్రం ఏ నైట్ వచ్చినా ఇక్కడ చారు భద్రన్న ఈ బాన్లపల్లిలో ఉన్నాడు, మనం ఆ ఇంటికి పోవచ్చు, అక్కడ ఉండొచ్చు, అక్కడ ఉండి రాజకీయాల్ని ప్రజలకి చెప్పొచ్చు అనే ఒక ధైర్యం. మిగతా విప్లవ పార్టీలు కూడా ఎంతోమంది కూడా తనను బెదిరించిండ్రు, కానీ తను మారలేదు. అట్లనే ఇక్కడ ఉన్న చాలా మంది కూడా చాలా ప్రయత్నాలు చేశారు తన రాజకీయాల్ని కానీ తాను చివరికి చనిపోయేంత వరకు కూడా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీగా కమ్యూనిస్టు భావాలతోనే తన భావాల్ని ముందు తీసేపోయే అవసరం మన అందరి మీద ఉన్నది. తనకి జోహర్లు అర్పిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ విప్లవం తెలియజేస్తాను.